బాబా అంటే చాలా ఇష్టం. అన్ని పూజలు చేశాను నేను. కానీ నాకెక్కడ తృప్తి కలగల. అసంతృప్తి. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఏమిటి అంటే నాకు ఒక మహాజ్ఞానం కావాలి. మహాజ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ? అది అద్వైత, ద్వైత, విశిష్ట అద్వైతలో ఉంది. అలాంటి జ్ఞానం నాకు కావాలి అని. ఎన్నో లోకాలు తిరిగాను ఆ జ్ఞానం గురించి. ఎక్కడా కూడా నాకు మామూలుగా ఫిజికల్‌గానే స్వతంత్ర కుమారి గారు, రాజకుమారి గారు, నేను, స్వర్ణలత మేడం నలుగురం కలిపి చాలా పనులు చేశాము. చాలా చోట్ల ధ్యానం చెప్పాము. వారెప్పుడూ నా వెంట ఉండేవారు. నేను వారి వెంట ఉండేదాన్ని. భరద్వాజ్ గారు మీ గురువు అని ఇచ్చేవారు. ఆయన గొప్పతనం ఆయనకుంది. కానీ నాకు గురువుగా అంగీకరించింది. అంగీకారం రావటం లేదు. సచ్చిదానంద గణపతి స్వామి మీ గురువు అన్నారు. నాకు అంగీకారం లేదు. దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్దామని అన్ని ప్రయాణం అయినాక ప్రయాణం ఆగిపోయి. కానీ ఆయన కూడా నా గురువుగా అంగీకరించలేదు. వాళ్ళని అంగీకరించినంత మాత్రాన వాళ్ళ స్థాయి ఏమీ తగ్గదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అంగీకారం రావట్లేదు. ఆయన నా గురువు అన్న ప్రేమ రావాలి కదా లోపల నుంచి. రాలేదు. ఏ గురువుని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అలా ఆ పీరియడ్‌లో నాకు ఈ పరిచయం అవ్వటం నేను అక్కడికి వెళ్ళాను. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళగానే పాలసముద్రంలో నారాయణుడు ఇలా పడుకున్నట్టు పడుకున్నారు. కాళ్ళు నొక్కుతున్నారు చుట్టూ జనం. ఒక్కసారి ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏదో తెలియని అనిర్వచనీయమైన ఆనందం. ఎందుకొస్తుంది ఆ ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆనందం? ఎన్నో జన్మల సంస్కారం, ఎన్నో జన్మల పరిచయం ఉంది కాబట్టే వచ్చింది. కానీ దాన్ని నేను పరిపూర్ణం చేసుకోలేకపోయాను. ఇంకెక్కడో, ఇంకెక్కడో దొరుకుతుందని అనేక లోకాలు తిరిగాను. ఎక్కడ తిరిగినా నాకు దొరకలేదు. ఆ అసంతృప్తి తోటే మళ్ళీ నేను ఈ జన్మకి ఇక్కడికి వచ్చాను అన్నది నాకు అర్థమైంది. ఎన్నో రాత్రులు నేను కిందకి దిగి మోకాళ్ళ మీద కూర్చుని చేతులు పెట్టి అభ్యర్థించి ఇంకెప్పుడు, ఇంకెన్నాళ్ళు అని ఏడ్చేదాన్ని. ఎప్పుడేమిటో తెలియదు, ఎన్నాళ్ళు ఏమిటో తెలియదు. ఏడవటం మాత్రం ఇదంతా తడిసిపోయేది. అంతా కన్నీళ్ళు వచ్చేవి. ఇవన్నీ నాకు జరిగినాయి. ఈ ప్రయాణంలో ఇలా ఉండగా నాకు పత్రిజీని చూడగానే ఎడారిలో దాహం లేక, నీరు అందక, ఎండలో మండిపోతూ తిరిగే వాళ్ళకి ఒక చెట్టు కింద ఇన్ని నీళ్లు, చల్లటి నీడ ఉంటే ఎంత హాయి వస్తుందో ఆయన దగ్గర అలా కూర్చోగానే అనిర్వచమైన అనుభూతిని పొందాను. అలసిపోయిన నాకు తిరిగి తిరిగి సేద తీరాను మీ దగ్గరికి వచ్చి. మీరే నా గురువు నేను ఇప్పుడు అంగీకరిస్తాను.